హలో ఎవ్రీవాన్, ఈరోజు వచ్చేసి భాషా భాగాలు నేర్చుకుందాం. ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఎంతమందికి సింపుల్గా నోట్స్ రాసుకొని చదువుకునే అలవాటు ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సింపుల్గా రాసుకొని చదువుకునే అలవాటు ఉంటే చాలా బాగుంటుంది. నాకు అలానే అలవాటు. మీకు కూడా ఎంతమందికి అలవాటు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, భాషా భాగాలకు వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసి నామవాచకం, సెకండ్ వన్ వచ్చేసి సర్వనామం, థర్డ్ వన్ విశేషణం, ఫోర్త్ వన్ క్రియ, ఐదవది అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణకి గోదావరి, ఆసియా, ఇనుము, తెలుగు, కలాము, గాడిద. వాక్యాలు లత చాలా మంచిది. ఇక్కడ ఏంటిది? నామవాచకం కాబట్టి లత. అరటి పండు తింటే చాలా ఆరోగ్యం. ఇక్కడేంటిది? అరటి పండు అనేది పండు కాదు, అరటి అనేది నామవాచకం. సర్వనామం నామవాచకం పదాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. పదాలు చూసుకుందామా? ఆమె, ఈమె, నేను, అది, అతడు, నీవు, ఇతడు, మీరు. రాధ 6వ తరగతి చదువుతుంది. ఆమె చాలా తెలివైనది. ఇక్కడ నా సర్వనామం ఏంటిది? ఆమె. ఆమె అనేది సర్వనామం. ఎందుకు? పేర్లకు బదులుగా వాడే పదాలని ఏమనంటాము? సర్వనామము. సెకండ్ వన్ వచ్చేసి గోపి పాఠశాలకి వస్తున్నాడు. అతడు క్రమశిక్షణగా ఉంటాడు. ఇక్కడ ఏంటిది? సర్వనామం. అతడు క్రమశిక్షణగా ఉంటాడు. మూడోది విశేషణం. నామవాచకం సర్వనామాలను విశేషించు అంటే గుణము, రంగు, రుచి, వాసన లాంటివి తెలిపేవి పదాలను విశేషణం అంటారు. విశేషణం పదాలు చూసుకుందామా? మంచి, నల్లగా, తెల్లని, చెడు, పుల్లగా, కోపిష్టి, చేదు, అందంగా, పొడుగు. వాక్యాలు చూసుకుందామా? రాము మంచి బాలుడు. ఇక్కడ విశేషణం ఏంటిది? మంచి. లలిత అందంగా ఉన్నది. విశేషణం ఏంటిది? అందంగా. పనసపండు తీయగా ఉంటుంది. విశేషణం తీయగా. మల్లె పువ్వులు తెల్లగా ఉంటాయి. విశేషణం తెల్లగా. క్రియ పనులను, స్థితులను తెలియజేయు పదాలను క్రియ అంటారు. క్రియాపదాలు చూసుకున్నట్లయితే వచ్చారు, రాశారు, తిన్నారు, వెళ్ళారు. వచ్చారు, రాశారు, తిన్నారు, వెళ్ళారు. చూశాను, చేశాను, వండాను, విన్నాను. ఏడ్చింది, పెట్టింది, కొన్నాడు, పడ్డాడు. క్రియ వాక్యాలు చూసుకుందాము. రాజా బడికి వెళ్ళాడు. వెళ్ళాడు అన్నది క్రియ. గిరి పాఠము చదివాడు. చదివాడు అన్నది క్రియ. రాగిని పాట పాడుతుంది అన్నది క్రియ. పాట పాడుతుంది, పాడుతున్నది అన్నది క్రియ. అమ్మమ్మ కూర వండుతుంది. వండుతుంది అన్నది క్రియ. క్రియ 2 రకాలు. అవేమిటి? సమాపక క్రియ, అసమాపక క్రియ. అసమాపక క్రియ వచ్చేసి ఇన్కంప్లీట్ సెంటెన్స్ అండ్ ఇన్కంప్లీట్ వర్డ్స్ అని అంటారు. సమాపక క్రియ అంటే పూర్తయినది. చదివింది, పోయాడు, తిన్నాము, వచ్చారు. ఇది సమాపక క్రియ. చదివింది, చదివి ఏం చేశారో ఏమో తెలీదు. పోయాడు, పోయి ఏమో ఎక్కడికి వెళ్ళారో తెలీదు మనకు. తిన్నాము, తిని. వచ్చారు, వచ్చి. క్రియ వాక్యాలు చూసుకున్నట్లయితే ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది. వెళ్ళి అసమాపక క్రియ. పాప కింద పడి ఏడ్చింది. క్రియ ఏంటిది? ఇక్కడ పడి. ఇదేంటిది? పడి అన్నప్పుడు అసమాపక క్రియ అవుతుంది. రవి టీవీ చూస్తూ తింటున్నాడు. చూస్తూ ఏంటిది? క్రియ. లక్ష్మి పాడుతూ
ఆడుతుంది. క్రియ ఏంటిది? పాడుతూ. నెక్స్ట్ వచ్చేసి అవ్యయం. లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచ్చిన ఆకాంక్ష కానీ లేని పదాలను అవ్యయం అంటారు. అవ్యయం అంటారు. పదాలు చూసుకుందామా? అబ్బో, అయ్యో, ఆహా, ఓహో, అక్కట, బాపురే, భలిరే, శబాష్, అక్కట, ఇక్కడ, అక్కడ, ఎక్కడ, కటకట. వాక్యాలు. అయ్యో, కింద పడ్డావా. ఇక్కడండి అవ్యయం అనేది అయ్యో. ఆహా, పూల తోట అందంగా ఉన్నది. అవ్యయం ఆహా. ఓహో, అలా జరిగిందా. ఓహో అన్నది అవ్యయం. ఔరా, అంత మోసం జరిగింది. ఇక్కడ అవ్యయం ఏంటిది? ఔరా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టీజీ టెట్ అండ్ టీజీ డిఎస్సి అన్ని వీడియోస్ వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్వి త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.